ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, మీకు పంపిన ఫోటోలో వ్యక్తి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీడు అల్లుడా? ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మమ్మకి తెలియకూడదు. ఇప్పుడేం చేయాలి? అంగుళం అంత కూడా ఉండని దాన్ని చూసి భయపడటం, కేకలు వేయడం, చిచి, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అయినా నిత్యం శుభ్రంగా ఉండే మన ఇంట్లోకి బొద్దింకలు ఎలా వస్తాయే? అవునమ్మా, ఎప్పుడు క్లీన్ గా ఉండే మన ఇంట్లోకి బొద్దింకలు ఎలా వస్తాయి? బొద్దింక అయ్యుండదమ్మా. నేనే అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. సారీ అమ్మా. శృతి, రా కాఫీ తాగుదాం. నాన్న, కుటుంబంలో అందరూ దూరమైనా నాకు మిగిలిన ఒకే ఒక్క బంధం మీరు. మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి నేను, వకీల్ సాబ్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. కానీ అగ్నిదేవ్ కుట్రల వల్ల ఏ ప్రయత్నము ఫలించడం లేదు. దేవుడి దయ వల్ల ఏదో ఒక సాక్ష్యం దొరికి మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించడమే మా లక్ష్యం. మీరు బయటకు వచ్చిన తర్వాత ఏ లోటు లేకుండా నానమ్మంత ప్రేమగా మిమ్మల్ని చూసుకుంటాను. పునమి, పునమి, ఏం చేస్తున్నావు? అయినా అంకుల్ ఫోటో ఎక్కడిది? ఈ మధ్య నాన్న ఎక్కువ గుర్తుకొస్తున్నారు వకీల్ సాబ్. అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఫోటో కట్టించి తీసుకొచ్చాను. మిస్ అవుతున్నావు అని ఫోటో తీసుకొచ్చింది ఇలా చూస్తూ బాధపడ్డానికా? బాధ అంటే తెలీదు వకీల్ సాబ్, కారణం తెలీదు. కానీ ఈరోజు నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. సరే, ఒకసారి జైలుకి వెళ్ళి చూసొద్దామా? లేదు వకీల్ సాబ్, నాన్నని జైల్లో కాదు, విడిపించి తీసుకొచ్చేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తప్పకుండా పునమి, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నాలన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వకీల్ సాబ్. ఒక్క నిమిషం పునమి. హలో, రాజీవ్, అవునా? ఇప్పుడే వస్తాను. సరే, అది చెక్ చేస్తాను. యా. మేడం, మీకు పంపిన ఫోటోలో వ్యక్తి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పున్నమి, ఈ ఫోటో ఎవరిది? మా నాన్న శివదేవయ్య గారు. కన్న కూతుర్ని కాకపోయినా అంతకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. చేయని నేరానికి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన్ని విడిపించడానికే వకీల్ సాబ్ కోర్టుకి వెళ్లారు. అవునా?
అమ్మా పద వెళ్దాం. ఏంటి శృతి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అమ్మా పున్నమి చేతిలో ఉన్న ఫోటో, అమ్మమ్మ ఫోన్కొచ్చిన ఫోటో రెండు ఒకటేనమ్మా. ఏంటి, పున్నమి నాన్న ఫోటో అమ్మమ్మ ఫోన్కొచ్చిందా? ఎందుకు? ఎందుకంటే శివదేవయ్య ఎవరో కాదు, నీ చెల్లెలు మొగుడు. ఈ శివదేవయ్య అంటే అగ్నిదేవికి అన్నయ్యే కదా? అవునమ్మా. మీ అమ్మమ్మకి శివదేవయ్య గురించి తెలిస్తే పిన్ని గురించి దాని కూతురు గురించి తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. శివదేవయ్య వాళ్ళు జమీందార్లు, రాజవంశానికి చెందిన వాళ్ళు కాబట్టి మీ అమ్మమ్మ వాళ్ళని క్షమించి ఇంట్లోకి రానిస్తుంది. అప్పుడు మా చెల్లెల కుటుంబానికి రాజపూజ్యం, మనకేమో అవమానం. లేదు శృతి, అలా జరగకూడదు. ఈ ఆస్తిలో నాకు పోటీ ఉండకూడదు. ఈ నిజం మీ అమ్మమ్మకి ఎప్పటికీ తెలియకుండా ఆపాలి. వెంటనే అగ్నిదేవికి ఫోన్ చేయి, తను ఏదో ఒక సలహా ఇస్తాడు. హలో శృతి. అంకుల్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అంకుల్. ప్రాబ్లమా? ఏమైంది? ఇన్ని రోజులు కనిపించకుండా పోయినా మా పిన్ని గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా పిన్ని భర్త ఎవరో కాదు, మీ అన్నయ్య శివదేవయ్య. ఏంటి, శివదేవయ్య? అవును అంకుల్, చిన్న కూతురు కోసం మా అమ్మమ్మ అరేంజ్ చేసిన డిటెక్టివ్ ఈరోజు ఉదయమే మీ అల్లుడు అని చెప్పి శివదేవయ్య ఫోటో పంపాడు. ఆ ఫోటోలో ఉన్నది శివదేవయ్యే అని మీకెలా తెలుసు? మీరెప్పుడు వాణ్ణి చూడలేదు కదా. పున్నమి ఆ ఫోటో పట్టుకుని ఏడుస్తుంటే వెళ్ళి అడిగాను, పెంచిన తండ్రి అని చెప్పింది. మీకు తెలియని ఇంకో రహస్యం నేను చెప్పనా? శివదేవయ్య పున్నమిని పెంచిన తండ్రి కాదు, కన్న తండ్రి. ఏంటి అంకుల్ మీరు చెప్తుంది? అవును, పున్నమి శివదేవయ్యకి మీ పిన్నికి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. గూడెం నుంచి వచ్చిందనుకున్న పున్నమి జమీందారు వారసురాలా? జమీందారికి మాత్రమే కాదు, మీ ఆస్తిలో కూడా వాటాకి వచ్చే వారసురాలు. ఈ విషయం మీ అమ్మమ్మకి తెలిస్తే పున్నమిని మహారాణిలా చూసుకుంటుంది. ఇన్ని రోజులు మనం వేసిన ప్లాన్లు, పన్నిన కుట్రలు అన్నీ మర్చిపోయి ప్రేమ కురిపిస్తుంది. అదే గనక జరిగితే మా కుటుంబం నుండి నాకు, ఆ కుటుంబం నుంచి మీకు ప్రమాదం తప్పదు. మనల్ని అంతం చేసేంత వరకు ఆ పున్నమి వదలదు. దారిన పోయే కంప కాలుకు చుట్టుకున్నట్టు ఎక్కడో ఉండాల్సిన పున్నమి మన ఇంట్లో ఉండడమేంటి? ఈ విషయం అమ్మకి తెలిస్తే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.